హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ రెసిపీ అండి. మీరు చాలా రోజులుగా అడుగుతున్నారు, మీరు చాలామంది అడిగారు చెయ్యండి అనేసి. అదేంటో తెలుసా? బగారా రైస్. ఎస్, హైదరాబాద్ తెలంగాణ రీజియన్లో చాలా ఫేమస్ అయిన ఒక రెసిపీ ఇది. ఫెస్టివల్స్కి, సెలబ్రేషన్స్కి, యూజువల్గా మ్యారేజెస్కి అంతా ఈ బగారా రైస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది. సో ఈ బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి? దీనికి ఒక సైడ్ డిష్ కూడా ఉంటుంది. అది నాన్ వెజ్జే బాగుంటుంది, వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు. బైంగన్లో, పొటాటో, పన్నీర్లో ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము బగారా రైస్కి ఒక సూపర్ డూపర్ రిచ్ చికెన్ కర్రీ చేయబోతాము. ఇవి రెండు వీడియోలో చూసి నేర్చుకోనండి. ఈ సండేనే మీరు చేసేయండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగును దిగేస్తాం. ఈరోజు బగారా రైస్కి 1/2 kg పచ్చిబియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని 30 minutesగా నానపెట్టానండి. ఇంకా మనం ఇది బగారా రైస్ రెడీ చేసుకోవచ్చు. ఈ రైస్కి మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు, జీరా రైస్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే రెగ్యులర్ రైస్ యూస్ చేస్తున్నాను. ఒకేషనల్గా చేసినప్పుడు స్పెషల్ ఒకేషన్స్కి మనము బాస్మతి రైస్ అవి ఇవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను పచ్చి బియ్యంలో చేస్తున్నాను. బగారా రైస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అంతే సింపుల్గా ఈ రిచ్ చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పటికీ సాల్ట్ మనకి ఎంత రుచికి కావాలంతే యాడ్ చేసుకోవచ్చు. 1/2 లెమన్ జ్యూస్ పిండుకొనేస్తాను. ఎందుకంటే మనము చికెన్ కొంచెం ఒక 30 minutes మ్యారినేట్ చేసి పెట్టినామనుకోండి, కర్రీ సూపర్గా ఉంటుంది. చాలా రిచ్ కర్రీ ఇది, నోరు ఊరిపోతుంది. బగారా రైస్కి సూపర్ డూపర్ కాంబినేషన్ ఇది. అందుకే ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకునేస్తాము. అంతలోపల మన బియ్యం కూడా ఆల్మోస్ట్ 30 minutesగా నానింది. ఇది మ్యారినేట్ చేసి మనము రైస్ రెడీ చేసుకుంటాము. సో అన్ని ముక్కలకి అన్ని మసాలా పట్టేలా బాగా కలిపేస్తామండి. చూడండి, ఇలా లెగ్ పీసెస్ ఉంటే మీరు ఇలా కాటు పెట్టుకోవాలి. అప్పుడు బాగా చికెన్ పీసెస్కి కర్రీలో ఉండే ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. యూజువల్గా పిల్లలు ఉంటే లెగ్ పీసెసే తీసుకుంటారు కాబట్టి లెగ్ పీసెస్ యాడ్ చేసుకోండి ఈ కర్రీస్కి. అంతేనండి. ఇంకొక 30 minutes మనం ఇలా పెడతాము. మన రైస్ కుకింగ్ అయ్యే లోపల ఇది మ్యారినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం బగారా రైస్కి స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ ప్రొసీజర్స్ అండి. డైరెక్ట్గా మనం కుక్కర్లోనే బగారా రైస్ చేసుకోవచ్చు. చూడండి, 2 tablespoon ఆయిల్ తీసుకుంటున్నాను. 1/2 kg రైస్ అనమాట. చాలు ఇంత. బగారా రైస్కి మెయిన్గా మీరు నోట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఓల్ గరం మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు ఒక 3 వేసుకున్నాను. చెక్క, దాల్చిన చెక్క 3 pieces ఈ సైజులో తీసుకోవాలి మీరు. చూడండి, ఏలక్కాయలు ఒక 5 numbers ఉంది. స్టార్ అనాస్ 2 pieces, మరాఠీ మొగ్గు 2, లవంగాలు 5. అది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది, షాజీరా ఒక 1/2 tablespoon తీసుకున్నానండి. సో ఈ మసాలా ఐటమ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అరోమా అంతా ఆయిల్కి వచ్చేవాలి. సో చెక్క, లవంగము ఇవన్నీ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు 2 medium size ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 to 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకునేస్తాను. సో ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిందండి. ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ వచ్చేదాకా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకునేస్తాము. 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ వద్దు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తాము. ఈ బగారా రైస్ సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బిర్యానీకి తక్కువ, పులావ్కి ఎక్కువ అనేలా ఉంటుంది. డిఫరెంట్ వేరియేషన్ అనమాట. పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది. యూజువల్గా హైదరాబాద్లో, తెలంగాణ రీజియన్లో ఫంక్షన్స్, మ్యారేజెస్కి ఇవన్నీ స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఈ బగారా రైస్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఎలా కర్ణాటక, తమిళనాడులో పులావ్స్, వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేసుకుంటాం కదా, అలా అన్నమాట. చూడండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకుంటాము. చూడండి, 1/2 kg రైస్ ఇది.
ఒక 3 గ్లాస్ వచ్చింది. పాత బియ్యం ఇది, అందుకే నేను డైరెక్ట్గా పచ్చి బియ్యం యాడ్ చేస్తాను. బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండేది నార్మల్ రైస్లో చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత మనము ఆయిల్లో రైస్ని కొద్దిగా ఇలా ఫ్రై చేయాలండి. రైస్ని టెంపరింగ్ చేయాలి. బగారా అంటే టెంపరింగ్ అనమాట. సో ఇలా టెంపరింగ్ చేసుకోవాలి రైస్ని. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము రైస్ని ఇలా ఫ్రై చేస్తాము. ఇప్పుడు మనము ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నేను 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి, మీరు టేస్ట్ చూసుకొని. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా కొద్దిగా తీసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బాగా కలిపేసుకుంటాము. చూడండి, రైస్ బాగా ఆయిల్లో ఫ్రై అయింది. ఒక 3 to 5 మినిట్స్ ఎక్కువ వద్దండి. రైస్ పగలకుండా కలుపుకోవాలి మీరు. వుడెన్ స్పాటులా ఉంటే వుడెన్ స్పాటులానే కలపండి. నేనైతే ఇలా కలిపేస్తాను. ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. రైస్కి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రేషియో 1:2. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. సో ఆల్మోస్ట్ 6 గ్లాస్ తీసుకున్నాను వాటర్, ఎందుకంటే బియ్యం 3 గ్లాస్ ఉండింది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి తిన్నగా ఇలా కలిపేసి టేస్ట్ చూసుకుంటాము. ఉప్పు, కారం చాలా మైల్డ్గా ఉంటుంది, పచ్చిమిరకాయలు యాడ్ చేసినాం కాబట్టి. అందుకే బగారా రైస్కి మనకు రిచ్ గ్రేవీ కావాలి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ వాటర్ టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కొద్దిగా ముందుకుండాలి, ఎందుకంటే ప్రెషర్ కుక్ అయినాక రైస్కి సరిగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఉప్పు సరిగా ఉంది. ఇప్పుడు ఫైనల్ టచ్ మనము ఒక 2 స్పూన్స్ గీ వేసుకుంటాము. 2-3 స్పూన్ వేసుకోండి, ఎక్కువనే వేసుకోండి, పర్వాలేదు, మంచి వాసన వస్తుంది. కొత్తిమీర చల్లుకుంటాం, మళ్ళీ పుదీనా కూడా చల్లేసుకుంటాము. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మన స్పెషల్ చికెన్ కర్రీకి మసాలా రెడీ చేసుకుంటాము. ఇది ఒక యూనిక్ మసాలా అండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొనేసినాను. చూడండి, ఓల్ గరం మసాలా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు ఉంది, 2 స్టార్ అనాసు, 5 లవంగాలు, చెక్క ఒక 2-3 పీసెస్ తీసుకున్న హాఫ్ అన్ ఇంచు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఇవి యాడ్ చేసుకుంటాము. కారానికి నేను రెడ్ చిల్లీస్ ఒక 15 నంబర్ తీసుకున్నాను. అలాగే కాశ్మీరీ మిర్చి కూడా ఒక 5 నంబర్ తీసుకున్నాను. అది కర్రీకి థిక్నెస్, కలర్ కూడా ఇస్తుంది, రుచి ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు కారం ఎంత కావాలో అంత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. సో గరం మసాలాని బాగా డ్రై రోస్ట్ చేయాలి మనము. చూడండి, ఓల్ గరం మసాలా బాగా రోస్ట్ అయిందండి. గుమగుమ వాసన వచ్చేస్తుందండి మా కిచెన్లో. ఇప్పుడు మనము ఒక 2 to 3 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి తురిమింది వేసుకుంటున్నాను. కొబ్బరి యాడ్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తాము. మీరు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసి బాగా రోస్ట్ చేసినప్పుడు మన కర్రీకి ఒక యూనిక్ అరోమా వస్తుందండి. మీరు ఆ టేస్ట్ చూడాలి. తప్పనిసరిగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఇలాగే చేయండి. ఈ బగారా రైస్కి చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇది. ఎక్కువ మార్చకుండా నెమ్మదిగా రోస్ట్ చేయండి. చూడండి, ఇలా రోస్ట్ అయ్యేటప్పుడు ఒక 25 గ్రామ్ జీడిపప్పు వేసుకుంటాము, క్యాష్యూ నట్స్. నేను 1 kg చికెన్ ఈరోజు కర్రీ చేయబోతున్నానండి. సో 1 kg కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇవి. చూడండి, పచ్చి కొబ్బరి కూడా కలర్ మారిపోతుంది, ఇలా కలర్ మారిపోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసి ఇదే వేడిలో మనము ఇలా కలుపుతూ రోస్ట్ చేస్తాము. ఎక్కువ మార్చకండి, అది నోట్ చేసుకోండి మీరు కొంచెము. మసాలా బాగా కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో తీసేసుకుంటాము. తీసేసుకొని వితౌట్ వాటర్ దీని పౌడర్లా మనము గ్రైండ్ చేసుకోవాలి. సో మసాలా రెడీ అయిందండి. చూడండి, పౌడర్ అయిపోయింది. ఇలా చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనము ఇదే కడాయిలో చికెన్ కర్రీ చేసుకుంటాము.
స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాం. 2 ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్ అండ్ 2 to 3 గ్రీన్ చిల్లీస్ నిలువు కట్ చేసుకున్నాను, అది వేసుకునేస్తాను. అలాగే ఒక బే లీఫ్ కూడా వేసుకుంటాను, బిర్యానీ ఆకు. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయ్యేదాకా మనం ఫ్రై చేయాలి. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్లో కూడా సాల్ట్ యాడ్ చేసిందాము మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు సాల్ట్ నేను ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను. 2 టొమాటోస్ ఫైన్లీ చాప్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు మనము కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. టొమాటోస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిందండి. మంచి గుమగుమ వాసన వచ్చేసింది. చూడండి, ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకునేస్తాం ఇందులో. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని అందులో 1 by 1 వేసుకునేస్తాము. చికెన్ పీసెస్ వేసిన తర్వాత బాగా కలుపుకొనేస్తాము. మసాలా అన్ని ముక్కలు పట్టేలా కలిపేస్తాము. ఒకసారి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గుమగుమలాడిపోతుందండి. ఈ బగారా రైస్కి ఇది సూపర్ డూపర్ కాంబినేషన్. ఈ కర్రీ చాలా రిచ్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు వెజిటేరియన్ వాళ్ళైతే ఇదే ప్రొసీజర్స్లో మీరు బైంగన్ చేసుకోవచ్చు, అదే బ్రింజాల్ వంకాయలు. అది కాకుండా పొటాటోస్ కూడా చేసుకోవచ్చు, పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, అన్ని ముక్కలకి మసాలా పట్టేసింది కదా. ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ కుక్ చేస్తాము. చూడండి, మన చికెన్ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్గా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో. వా, గుమ్మలాడిపోతుందండి. సూపర్గా కుక్ అవుతుందండి. చూడండి, ఈ బోన్ నుంచి ఫ్లెష్ అంతా బయటకు వచ్చేసింది. అంటే చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ 70% కుక్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఒక టేబుల్ స్పూను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ చేసుకున్న గరం మసాలా అనమాట. కొబ్బరి, ఎండుమిరపకాయలు అంతా యాడ్ చేసుకున్నాం కదా. ఇవన్నీ వేసుకొని మనము బాగా కలిపేయాలి. గుమ్మలాడిపోతుందండి. డాడీగే ఎండుమిరపకాయలు కలర్ కోసం యాడ్ చేసినాను. కర్రీ థిక్నెస్ కూడా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. చూడండి, కలర్ఫుల్గా రెడీ అవుతుంది మన చికెన్ కర్రీ. చాలా రిచ్ కర్రీ ఇది. బగారా రైస్కి చాలా మంచి కాంబినేషన్. చూడండి, చికెన్ ముక్కలకి అన్ని మసాలా పట్టేసింది. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలిపేసి ఇలా మనము దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. కొద్దిగా కొత్తిమీర చల్లుకొనేసి లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. మన చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఒక 5-7 మినిట్స్ మసాలా వేసిన తర్వాత బాగా ఉడికింది. ఇప్పుడు మనము ఓపెన్ చేసి దాన్ని ఫినిష్ చేసుకుంటాము. వావ్, ఏం కలర్ ఉంది చూడండి, గుమ్మలాడిపోతుందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది, కరెక్ట్గా ఉందండి. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయింది. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. చికెన్ కర్రీ, బగారా రైస్ టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాము. ఓకేనా?
కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. ఫినిషింగ్ స్టేజ్ కదా. స్టవ్ ఆఫ్ చేస్తాము, క్లోజ్ చేస్తాము, అంతే. బగారా రైస్ ప్రెషర్ కుక్ అయిపోయిందని 2 విజిల్స్ వచ్చింది. క్లోజ్ చేసేసాను, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. కూల్ డౌన్ అయింది. ఇంకెలా ఉందో చూస్తాం రండి. ఎలా ఉందో చూస్తాం రండి. గుమగుమలాడిపోతుందండి. వావ్, సూపర్ డూపర్గా వచ్చింది మన బగారా రైస్. చూడండి ఎంత పొడి 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 పొడిగా ఉందో. గుమగుమలాడిపోతుందండి. ఎంత ఫాస్ట్గా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మనము కోకోనట్ మిల్క్ రైస్, వెజిటబుల్ పలావ్ చేసుకుంటాం కదా, సేమ్ వేరియేషను, కానీ కొద్దిగా డిఫరెంట్ అనమాట. షాజీరా ఎక్కువ ఉంది కాబట్టి గుమగుమలాడిపోతుందండి. నాన్ వెజ్కి మంచి రైస్ ఇది, ప్లెయిన్ రైసు. ఇలా బగారా రైస్ చేసుకుని అనుకోండి, ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా అండి, మీ ఇంట్లో నాన్ వెజ్ తిన్నోళ్ళకి ఈ రైస్ పెట్టేయవచ్చు. మీరు చికెన్తో మటన్తో పెట్టుకొని తినేయవచ్చు. అదే బిర్యానీ చేశారనుకోండి, పాపం వాళ్ళు బిర్యానీ తినరు కదా, సో మీరు స్పెషల్గా ఇంకొక టిఫిన్ చేయాలి. సో కలిపేసాం ఫుల్గా. ఇప్పుడు వేడి వేడిగా మనము ఈ బగారా రైస్తో చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. వేడి వేడి బగారా రైస్ సర్వింగ్ ప్లేట్ తీసుకుంటున్నానండి. నాకైతే చాలా ఇష్టం ఈ రైసు. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. కర్ణాటక, తమిళనాడు పీపుల్ ట్రై చేయొచ్చు. సో దీనికి మనము చికెన్ కాంబినేషన్ అనమాట, చికెన్ కర్రీ తీసుకున్నాం ఈరోజు. రిచ్ చికెన్ కర్రీ. వీడియో చూసారు కదా ఫుల్గా, మీరు ట్రై చేయండి. ఈ సండేనే ట్రై చేసి బగారా రైస్, చికెన్ కర్రీ మీ వ్యూస్ నాకు చెప్పండి. సో ఈరోజు బగారా రైస్, రిచ్ చికెన్ కర్రీ నా ప్లేట్లో ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. సూపర్ అండి. చికెన్ పీసెస్ అదిరింది. ఎంత సాఫ్ట్గా ఉంది తెలిసిన, జ్యూసీగా ఉంది. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఈ మరి ఒక టేస్టీ రెసిపీ మీరు ట్రై చేయాలి. చూడండి ఎంత బాగుందో. మనం చేసుకొని తినేటప్పుడు ఎంత బాగుంటుంది కదా, ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది. రియల్ అండి, అదిరిపోయింది, నో డౌట్. నేను తింటానే ఉంటాను, మీరు ఇప్పుడే ట్రై చేసుకోండి. ఓకే, చూసారండి బగారా రైస్, చికెన్ కర్రీ, యమా కాంబినేషన్ అండి. అదిరిపోయింది రుచి అయితే. మీరు టేస్ట్ చూసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, నా వీడియోస్ ఇంక మీట ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10 AM రిలీజ్ అయిపోతుంది. మీరు అంతలోపల బ్రేక్ఫాస్ట్ అని ఫినిష్ చేసుకొని వంటలంతా చేసుకునేసి కూర్చొని నెమ్మదిగా చూసుకోండి. సో నా వీడియో చూసే మాత్రమే కాదండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఏమైనా రెసిపీస్ చేయాలంటే చెప్పండి, నేను చేస్తాను మీకు. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.